రైట్. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అవినీతి చుట్టూ ఆయన ఆ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడంతో పాటు అనేక కేసులు మీదేసుకుంటారు, అంతవరకు బాగానే ఉంది. ఆయనతో పాటు ఆయన పోతూ పోతూ ఇంకొక 10 మందిని కూడా జైలుకి తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఆ 16 నెలల్లో కూడా ఆయనతో పాటు పక్కన ఇంకొక 4-5 కనీసం మినిమం అటు గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే చార్టెడ్ అకౌంట్ లాంటి ఎవరు మన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, లేదా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయనతో పాటు చేతులు కలిపి అవినీతితో వాళ్ళ మరకలు అంటించుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా చెప్పకూడుతున్నటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారే ఏదో ఒకటి చూపించి బెదిరించా లేదంటే డబ్బు ఆశ చూపించా అనేది పక్కన పెడితే వీళ్ళు కూడా ఆ దాంట్లో భాగం పంచుకున్నందుకు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి అనేక కేసుల్లో వాళ్ళను కూడా బలి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా బయటకు వచ్చింది. దీంట్లో కూడా అంటే మన అందరికీ తెలుసు, అధికారంలో ఉన్న తర్వాత పోలీసు వాళ్ళకి ఎవరైనా సరే అధికార పార్టీకి సపోర్ట్ చేయాలి, కాదనట్లా. కాకపోతే ఎవరైతే సీఎం ఉంటారో లేదంటే మంత్రులు ఉంటారో వాళ్ళకి గులాం అయిపోయినట్టుగా, వాళ్ళే జీవితాంతం సీఎంలు అయిపోయి ఉంటారు, మనకి ఎటువంటి డోకా లేదు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తే ఏం జరుగుతుంది అనేది గతంలో శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ జీవితాలని ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబ పరిస్థితులను అన్నింటినీ కూడా అధిగమించి సివిల్స్ రాసి మంచి, నిజంగా శ్రీలక్ష్మి గారు అయితే మంచి ర్యాంక్ హోల్డర్. ఆమె కూడా ఇప్పుడు ఎవరి దగ్గర తలెత్తుకుని నిలబడలేనటువంటి పరిస్థితికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని నమ్మటం, ఆ నమ్మినటువంటి వ్యక్తి నట్టేట ముంచటం, ఆయన నమ్మారా ముంచారా అనేది. ఎందుకంటే దానికి ఇందాక చెప్పినట్టుగా తాయిలాలకు ఆశపడ్డారా లేదంటే కక్కుర్తి పడ్డారా, భయపడ్డారా, బెదిరించారా అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే బలి చేసేస్తారు అనే దానికి మరొక వ్యక్తి సునీల్ కుమార్ గారు. అటు రాజకీయ నాయకుల్లో చూసుకుంటే చాలామంది, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి జీవితం నిజంగా ఇంకొక ఏదో అంటారు కదా, పూజకి పనికిరాని పువ్వుని చేసేటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఆయనని నమ్ముకుంటే, చెప్పాలంటే ఆయనని టచ్ చేస్తే చాలు వాళ్ళ జీవితం నాశనమే అన్నట్టుగా మరొకసారి ప్రూవ్ అయింది. ఆయన చెప్పిందల్లా చేయమంటే చేస్తే ఏమవుతుంది అన్నదానికి ఇప్పుడు సునీల్ కుమార్ గారే చాలా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. గతంలో చాలామంది ఉన్నారు, తెలిసి కూడా మళ్ళీ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు, అలాంటి వ్యక్తిత్వానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికే కొంతమంది సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అటు నటి ఒక నటికి సంబంధించినటువంటి కేసులో, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఈ కేసులో మరొక కొంతమంది బలవటం అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన మీద కూడా ఇష్టం వచ్చినట్టు అటెంప్ట్ చేసి ఆయన కూడా ఇబ్బంది పెట్టడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా చెప్పాలని ఆయన ఇంకా ఎక్కువే చేసి ఉంటారు. ఇంకా సీఎంఏ నా వెనకాల ఉన్నారు, ఇంకా మనం ఏం చేసినా చెల్లుద్ది అని చెప్పి ఒక సాక్షాత్తు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని అత్యంత హీనంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సో చట్టం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు కాబట్టి ఎవరైనా సమానంగానే చూస్తుంది. కాబట్టి ఒక ఐఏఎస్ అయినా సరే, ఐపీఎస్ అయినా సరే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. ఎంతో కష్టపడి ఎంతో ఉన్నతమైనటువంటి అందరూ కూడా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఇంకొకళ్ళు అందరూ కూడా వాళ్ళకి సలాం కొట్టాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని కాదు, కంప్లీట్గా జైల్లో కూర్చోవలసినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం తీసుకువెళ్తుంది. ఆయన ఆలోచనలో, ఆయన అవినీతిలో భాగం పంచుకుంటే ఏమవుతుంది అన్నదానికి చూడొచ్చు. ఇప్పుడున్నటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే కొడాల నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అటు ఎవరైనా సరే దువ్వాడ శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళు ఎవ్వరూ కూడా ఇంకొక పార్టీలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంకొక పార్టీ వాళ్ళని తీసుకోలేనటువంటి పరిస్థితి. ఉంటే ఆ పార్టీలోనే పడి అలాగే ఉండాలి, లేదా రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళి వేరే ఏ పొలాల్లోనో లేదంటే విజయసాయి రెడ్డి గారి లాగా ఏదో వ్యవసాయం చేసుకుని బ్రతకాల్సినటువంటి పరిస్థితి తప్ప రాజకీయ భవిష్యత్తును కూడా చేతులారా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తారు. ఆయనలో చిరునవ్వు చూడడానికా లేదంటే ఆయన్ని మెప్పించడానికా, ఆయన ఇచ్చేటువంటి తాయిలాలకు కక్కుర్తిపడా అనేది వీళ్ళ ఆలోచనతో ఉంటుంది. చేయమంటే ఏది పడితే అది చేసేస్తాం, ఏదంటే అది మాట్లాడేస్తాం అంటే ఇప్పుడు వాళ్ళ చేతులారా వాళ్ళ చేత వాళ్లే నాశనం చేసుకుంటున్నటువంటి వాళ్ళ భవిష్యత్తు, ఎన్నో సంవత్సరాల వాళ్ళ లైఫ్ని. ఇది ఇప్పుడు నిజంగా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళకి ఎంత ఇబ్బందికర పరిస్థితులు అంటే ఈ బ్లాక్ మార్క్ అనేది వాళ్ళ జీవితాంతం మొయ్యాలి.
వీళ్ళు కొంత ఆలోచించుకుని ఇది మనం కరెక్ట్ కాదు, మనం నిజాయితీగా ఉంటే మనం మహా అయితే పక్కన వేరే స్టేట్కో లేదంటే వేరే జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా వేరే డిపార్ట్మెంట్కో ట్రాన్స్ఫర్ చేస్తారని కొంచెం ఆగుండి ఉంటే బాగుండేది. అంతేకాకుండా వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా చేయటం కోసం వాళ్ళు ఏదో ఇస్తారని కక్కుర్తిపడినందుకు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఇది చూడొచ్చు. సస్పెన్షన్ అనే మాత్రమే అనుకోవచ్చు, కానీ వాళ్ళ కెరియర్లో ఇది ఒక బ్లాక్ మార్క్గా చూడొచ్చు. నిజాయితీగా ఉంటే ఎంత అద్భుతంగా పనిచేశాడు, ఒక బ్లాక్ మార్క్ లేదు, ఒక సస్పెన్షన్ లేదు అని ఎలా అయితే ఇంకొకరికి ఎగ్జాంపుల్గా చూపించుకుంటారో, ఒక సస్పెన్షన్ వస్తే దాన్ని కూడా అదే బ్లాక్ మార్క్గా మనం చూసుకోవచ్చు. అది వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ పిల్లల మీద, అందరి మీద చూపిస్తుంది. రేపొద్దున వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారు ఇలా చేశారు కదా, మీ నాన్నగారు ఇలా గవర్నమెంట్ దాంట్లో ఇలా చేసేవాళ్ళు అంట కదా, అందుకే ఇప్పుడు మీరు ఇలా ఉన్నారా, ఇవన్నీ కూడా చాలామంది ఇబ్బందికర పరిస్థితుల కుటుంబం మీద కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే నమ్ముకుంటే సొంత తల్లికి చెల్లినే పక్కకు నెట్టేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఆయన మీద వరకు తెచ్చుకుని కూర్చోబెట్టుకోడు. మిమ్మల్ని మహా అయితే ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ ఇంకోటి ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రజల్లో గౌరవం ఉండదు. వచ్చేటువంటి గవర్నమెంట్ దగ్గర కావచ్చు, లేదంటే సాటి ఆఫీసర్ల దగ్గర కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఆ సరైనటువంటి గౌరవం అయితే ఎవరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. రేపొద్దున చంద్రబాబు గారు చేయమన్నా, పవన్ కళ్యాణ్ గారు చేయమన్నా, అటు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పినా కూడా చట్టానికి లోబడి చాలా పద్ధతిగా, బాధ్యతగా, సిన్సియర్గా చేస్తే ఎలాంటి అవార్డ్స్, రివార్డ్స్ కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, ముఖ్యంగా ప్రజల్లో వాళ్ళ మనసులో వచ్చేటువంటి అవార్డుకి అంతకన్నా విలువ లేదు. ఇలాంటి వాటి వల్ల కక్కుర్తి పడి ఒక 4 రూపాయలు సంపాదించచ్చేమో, కానీ విలువని సంపాదించలేరు. మీరు ఇచ్చేటువంటి నిజాయితీతో మీకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ వేరని మనం చెప్పాల్సిందేం కదా, వాళ్ళు సివిల్స్ రాసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి జీవితాలనైనా సరే నిర్దాక్షిణంగా నాశనం చేయటానికే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారేమో అన్నట్టుగా వీళ్ళ జీవితాలు చూస్తే అర్థమవుతుంది.